వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మిస్ మలత. విధి ఆ కుటుంబాన్ని కాటేసింది. ప్రకృతి కన్నెర్ర చేసి అనాథలుగా మార్చింది. పోషించాల్సిన భర్త గుండె ఆగిపోయింది. తలకొరివి పెట్టాల్సిన చేతికందిన కొడుకు కాటికిపోయాడు. చదువుకోవాల్సిన కూతురు పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళ్తుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి బరువెక్కిన గుండెతో బతుకు వెళ్లదీస్తున్న తల్లి కూతురును వర్షం రూపంలో అనాథలుగా మార్చింది. కట్టుబట్టలతో కడుపు నింపుకోవడానికి చేతులు చాస్తున్న దళిత కుటుంబం దయనీయ దీన గాథ. ఆర్వై టీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ కుటుంబం రోడ్డున పడింది. భర్త స్వామి ఊర్లో డప్పు కొట్టుకుంటూ చాటింపు వృత్తి చేసేవాడు. 5 సంవత్సరాల క్రితం గ్రామంలో దండోర వేస్తూనే గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయిన అనసూయ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ తన కూతురు శ్రీదేవి, కొడుకు శ్రీకాంత్ను చదివించుకుంటూ భారంగా జీవనం సాగిస్తుంది. గత 7 నెలల క్రితం మళ్లీ ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. స్నేహితులతో ఈత కొట్టడానికి వెళ్లి కొడుకు శ్రీకాంత్ నీట మునిగి మరణించాడు. చేతికందిన కొడుకు తలకొరివి పెడతాడని అనుకుంటూ కాటికి పోయాడని కన్నీరు మున్నీరైంది. చదువు మానేసి కూలీ పని చేస్తూ పోషించాల్సిన భర్త చేతికందిన కొడుకు ఒకరి తర్వాత ఒకరు మృత్యువాట పడడంతో అనసూయ కూలీనాలీ చేసుకుంటూ కూతురు శ్రీదేవిని ఇంటర్ వరకు చదివించింది. ఇక పై చదువులు చదివించే స్తోమత లేకపోవడంతో శ్రీదేవి చదువును ఆపివేసి తల్లితో కూలీ పనికి వెళ్తుంది. ఓవైపు బతుకు భారమవుతున్నా తమకున్న చిన్న గూడులో కాలం వెళ్లదీస్తున్నారు. వర్షంతో రోడ్డున పడ్డ తల్లి కూతురు. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో అంతంత మాత్రంగా ఉన్న అనసూయ ఇల్లు కుప్పకూలిపోయింది. కట్టుకునే బట్టలతో సహా తిండి గింజలు, సరుకులు మొత్తం భూస్థాపితమయ్యాయి. దిక్కు తోచని స్థితిలో తల్లి, బిడ్డ రోడ్డున పడ్డారు. పోషణ లేక, గూడు లేక అక్కన్నపేటలో అనాథలుగా మారిపోయారు. కూలిన ఇంటి వరండాలో తలదాల్చుకుంటున్నారు. కడుపు నింపుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడంతో గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు బియ్యం, కూరగాయలు దానం చేస్తే పూటకో గంధంగా గడుపుతున్నారు. మరోవైపు తల్లి అనసూయ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అక్కన్నపేటలో దళిత కుటుంబం అనాథగా మారిపోవడంతో ఆపన్నుల సాయం కోసం ఎదురు చూస్తుంది. ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డ గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అనసూయ కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే కాకుండా ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. మల్లిపల్లి శ్రీదేవికం. మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. గూలిపోయింది. నాన్న లేడు. నాన్న డబ్బు కొట్టుకుంటూనే చనిపోయిండు. అన్న కూడా లేడు. చెల్లవాడు చనిపోయింది. మాకు అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదు. తినడానికి బియ్యం లేవు, ఏం లేవు. మొత్తం ఇట్లా గూలిపోయింది. ఇప్పుడు మేము ఉండడానికి కూడా వేరే దగ్గర, ఆమె ఒక దగ్గర, నేను ఒక దగ్గర అన్నట్టు ఉంటున్నాం. నేను ఇంట్లో పరిస్థితులు బట్టి కూడా ఇంటిలో చదివేసి ఆపేసిన. బట్టలు ఇట్లా అందరూ బయట వాళ్ళు వీలిస్తే అక్కడనే అంటుకుంటూ తినుకుంటూ ఉంటున్నాం. సరుకులు, సబ్బులు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం కూడా ఖరాబ్ అయిపోయినాయి. అన్ని వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే అంటుకుంటూ తింటున్నాం. గవర్నమెంట్ మాకు ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నాం. తండ్రి చనిపోయాడు, అన్నగారు చనిపోయాడు. చదువు అదే పిల్ల కూడా కూలి పనికి అవుతుంది. ఆ పరిస్థితి బట్టి తిండి లేక, ఇల్లు కూలిపోయి, వర్షం లేక, వర్షంలో ఉండగలక ఏడ పడిపోతామో చచ్చిపోతామో అని పిల్లని పట్టుకొని అన్న ఉంటుంది. ఇల్లు ఉండదు సంగతి. డబ్బు పట్టుకుంటుంది. చనిపోయినా కానీ ₹1 కూడా ఇట్లా తీసుకొచ్చి ఇచ్చుకోలేదు. ఒక్క మానవుడు కూలి పని చేసుకొని దక్కుతుంది. ఇల్లు కూలిపోయింది. ఎవరు పట్టించుకుని లేదు. నా భర్త లేడు. నా కొడుకు చనిపోయిండు. వానలో మొత్తం బియ్యం నానిపోయినాయి. తిందామని తిండికి లేదు. బట్టలు మొత్తం అలానే పడిపోయినాయి. రాత్రి తిరందాక నైట్ అంతా కూర్చున్నాం తల్లిపిడిలో. ఎవరు లేరు మాకు మొగసాకి. ఈ అక్కనపేట మొత్తం ఎవరు పట్టించుకున్నట్టు లేదు. సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, ఏవి కానీ ఓళ్ళు పట్టించుకున్నట్టు లేదు. మొత్తం బియ్యం అన్నీ ఇంట్లో మొత్తం సకులం మొత్తం పోయింది. గూలి బీరోల బట్టలని మొత్తం కింద పడిపోయినాయి. ఎవరు పట్టించుకున్నట్టు లేరు. నాకు ఇంట్లో ఎవరు మొగసాకి లేరు. నా కొడుకు చనిపోతే ₹1 రాలేదు. నా కొడుకు ₹1 రాలేదు. మేము ఇంట్లో ఉండలేము. మొత్తం గూలి తలిబిడ్డలేము. దగ్గర లేచి బయట కూర్చుంటాం 2 దినాలు. ఇప్పుడు కూడా తిందామంటే బియ్యం లేవు. నేను ఇబ్బంది పడుకుంటా కూలి పని తోలిస్తున్నా. నా పానం మంచిగా లేదు. వీళ్ళకి ఒకసారి నాకు జ్వరం వస్తుంది. అక్కనపేట సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎవ్వరు కానీ మనకి ఇట్లా ఎవరి ఆదుకున్నట్టు లేదు.
అన్నం పెడతా బియ్య సంచులు మొత్తం పోయినాయి కింద మనలో కప్పుకుపోయినాయి తిండి లేదు వండుతానికి ఇల్లు లేదు ఈ 2 నెలల కొద్ది మేము పచ్చడి తిరుగుతాం తరిపిడిలో మాకు మగసాకి ఇంట్లో ఎవ్వరు లేరు అందరు కలిసి నాకు ఎంత సాయం చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు రజని, తహసీల్దార్ రామాయణపేట్. 30వ తారీఖు నుంచి కురుస్తున్న భారీ వర్షాలలో భాగంగా మల్లుపల్లి అనసూయ వైఫ్ ఆఫ్ స్వామి, ఏజ్ 50 years, రెసిడెంట్ ఆఫ్ అక్కన్నపేట్, చాలా పూర్ ఫ్యామిలీగా ఐడెంటిఫై అయింది. వాళ్ళది మొత్తం నివాస గుడిసె కంప్లీట్గా వర్షానికి కూలిపోయినందున నా వంతు సహాయంగా ఒక 20 kgs రైస్ రేషన్ డీలర్ గారికి చెప్పి ఇప్పించడం జరిగింది. అండ్ వాళ్ళకు షెల్టర్ పరంగా పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ రెసిడెన్స్ కొంచెము పర్ఫెక్ట్గా చేసుకోవడానికి చెప్పడం జరిగింది.